యాగానికి వచ్చిన అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈ పవిత్రమైన అల్మాస్పల్లి గ్రామంలో 35 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ పిరమిడ్ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ మన గ్రామానికి వచ్చి కూడా 2.5 దశాబ్దాలు దాటింది. మొదటి నుంచి ఇక్కడ ఫౌండేషన్ అప్పటి నుంచి చూస్తున్నాం. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ధ్యానంలో ఎంతోమందిని ముంచుతున్నారు. అయితే ఇక్కడ ధ్యానానికితో పాటు మేము చేస్తున్న కౌన్సిల్ ఇదే గ్రామానికి చెందిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అని ఈ పవిత్రమైన గ్రామంలో చిన్న దేవాలయంలో మొదలుపెట్టడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, వాతావరణం మారుతుంది, చెట్లు పోతున్నాయి, వర్షాలు ఎక్కువ తక్కువైతున్నాయి, ఎండా చని కాని వానాలు మారుతున్నాయి, అన్ని సమతుల్యం దెబ్బతింటున్నాయి. పిల్లలకు ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాం, అసలు ఎయిర్ క్వాలిటీ మనకిక్కడ 30-40 ఉన్నది, అక్కడ 400 ఉన్నది. వాళ్ళు ఎట్లా ఉంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చిన ధ్యానులందరూ కూడా పర్యావరణం వైపు కూడా మనం ఒక దృష్టి పెట్టి, పర్యావరణం బాగుంటే మనం ధ్యానం చేసుకోవడానికి కానీ మనం ఒక చెట్టును పెంచుకొని దాని కిందైనా ధ్యానం చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటున్న ఈ సమతుల్యతను కాపాడాలంటే మీరందరూ ఒక చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐస్ ఉన్న కాడ ఐస్ కరిగిపోతుంది, లేని కాడ ఐస్ వస్తుంది, వర్షాలు లేని చోట వర్షాలు పడుతున్నాయి, పడవలసిన చోట పడటం లేదు. చాలా సమతుల్యత బాగా దెబ్బతిన్నది. దీన్ని ఎవరో ఒకరు ప్రభుత్వం చేస్తే కాదు, ఇది ఏదో ఒక చిన్న చిన్న సంస్థలు చేస్తే కాదు. ప్రతి మానవుడు వాళ్ళ స్థాయిలో ఒక చెట్టు పెంచటం కానీ, ఒక గాలిని కాపాడటం కానీ, ఒక నేలను కాపాడటం కానీ, ఎన్నిటినో మన ఇన్వాల్వ్మెంట్, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఈ భూభాగం ఒకటే భూభాగం ఉంది. ఎంతమంది ఉన్నా దాన్ని ఎట్లా చేసినా మనం ఇంకో గ్రహం లేదు, మనం వెళ్ళడానికి ఉండడానికి. ఆ ఉన్న గ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరం కూడా తలా ఒక చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భోజనము, స్వచ్ఛమైన నీరు ఇవి లభించకుండా మన దగ్గర ఉన్న ఆస్తి అంతా దాని ఏమీ వాల్యూ లేదు. దానికి మనకు వచ్చే వారసత్వం సంపదలు ఇవ్వచ్చు, కానీ ఇటువంటివి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషను ఒక సంస్థగా ఉద్యమంగా చేపట్టింది. దీన్ని లక్షలాది మంది విద్యార్థులను ఈ ఉద్యమంలో భాగం చేసేందుకు కొరకు ప్రయత్నం జరుగుతున్నది. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎర్త్ లీడర్గా 1,00,000 మందిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. ఇక్కడ మా తమ్ముడు విజయభాస్కర్ రెడ్డి అండ్ మిగతా ఇక్కడైతే ఈ సంస్థ నడిపిస్తున్న వాళ్ళందరినీ ఒకసారి అభినందిస్తూ, ఎందుకంటే ఎన్నో వ్యయప్రాసలకు వచ్చి వీటిని నడిపిస్తున్నారు. నేను మొదటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఈ ధ్యానంతో పాటు పర్యావరణం కూడా ఉంటే బాగుంటుందని ఆ విషయంతో తెలియజేయాలని చెప్పి వచ్చినాం. మీ అందరికి మరొకసారి నమస్కారం.